long ago onwards. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి ఈ రాజును గురించి మీతో ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. యు నో హిమ్, మీకు చాలామందికి తెలిసి మీలో చాలామంది ఈయనను అనుసరిస్తున్నారు. బట్ ఐ వాంట్ టు షో హౌ గ్రేట్ దిస్ కింగ్ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్ గ్రంథంలో నుంచి ఈయన విశిష్టత, ఈయన గొప్పతనాన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఒక్కసారి కనుక మీరు క్రిస్మస్ సందర్భాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే చర్చెస్లో ఎక్కువగా ఈ మాటలు చదువుతూ ఉంటాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, కానీ ఇశ్రాయేలును ఏలబోవాడు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని చెప్పినటువంటి అని ఎవరి గురించి అయితే ప్రవచనము జరిగిందో, ఎవరి గురించి అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకకు 600 పైచిలకు సంవత్సరాల క్రితమే యెషయా మాట్లాడాడు, ఆయనను, ఆ రాజును మళ్ళీ మీకు పరిచయం చేయాలి అని ఆశపడుతున్నాను. సో బెత్లెహేము ఎఫ్రాతాకు చేసినటువంటి ఈ ప్రవచనం, బెత్లెహేము ఎఫ్రాతాలో రాబోతున్నటువంటి ఈ రాజు గురించినటువంటి ఈ ప్రవచనం, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి రాజు అని నేను మీకు ఈరోజు పరిచయం చేయటానికి ముందు ఆశిస్తూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సబ్జెక్ట్లోనికి వెళ్ళటానికి ముందు, ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హియర్ దట్ డజంట్ నో దిస్ కింగ్, ఈ రాజును గనక ఇంకా తెలుసుకొని వారు ఈరోజు కూర్చుని ఉంటే, ఇఫ్ యు ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ జస్ట్ ఎ రిలిజన్, మీరు గనక మతంలోనూ ఇంకా ఉంటే, మతం అనేటటువంటి ఈ మూసలో గనక మీరు కూర్చుని ఉంటే, ఐ వాంట్ టు ఇన్వైట్ యూ టు అ లైఫ్ లార్జర్ దాన్ రిలిజన్. ఒక మతానికంటే చాలా విశాలమైన, లార్జర్ దాన్ యువర్ లైఫ్, నీ ఆలోచన ఆగిపోతుంది, అంత గొప్ప ఒక విశాలమైనటువంటి రాజు గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన భూమి ఆకాశములను ఐక్యపరచడానికి వచ్చినటువంటి రాజు. హీ ఈజ్ ద వన్ దట్స్ యునైటింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ మేకింగ్ ఇట్ ఎ న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిగా దాన్ని మార్చేటటువంటి రాజు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15 నుంచి 18 వరకు కనుక మీరు చదివితే ఆ రాజు గురించినటువంటి స్పష్టమైన మాటలు, ఆయన సృష్టికర్త అని, సృష్టిని చేసినటువంటి ఈ రాజును ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నారు అని చెప్పేటటువంటి మాటలు మీరు చూస్తారు. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడిని, నేనే ఇవి చేసేవాడిని, నేనే ఆయన చేయి పట్టుకొని పిలిచాను అని చెప్పినటువంటి మాటలు. యూ కెన్ సీ ఇట్ వెన్ వీ మూవ్ అహెడ్ ఇన్ ద సబ్జెక్ట్. మనం ఈ సబ్జెక్ట్ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు యూ విల్ సీ ఇట్. ఇప్పుడు నా వాచ్లో టైం కరెక్ట్గా 8:09. ఇట్ ఈస్ మై కమిట్మెంట్ దట్ ఐ విల్ లీవ్ యూ బై 9. 9:09 నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఇట్స్ ఎ 1 hour దట్ ఐ ఆస్క్ ఫ్రమ్ యూ. 1 గంట మీ నుంచి అడుగుతున్నాను.